ఇది ఒక అసాధారణం అనిపించే యథార్థ కథ. ఇందులో ప్రధాన పాత్ర మైక్ మినీ. నార్త్ లండన్లో ఉండేవారు. అక్కడ ఉన్న అడ్మిరల్ నెల్సన్ పబ్కు మైక్ తరచూ వెళ్ళేవాడు. సజీవంగా సమాధిలోకి వెళ్ళిపోవాలనే ఆలోచన ఆయనకు అక్కడే వచ్చింది. మైక్ తన ఐడియాను బార్ యజమాని సూగ్రోతో షేర్ చేసుకున్నాడు. ఆయనకు కూడా ఈ ఆలోచన నచ్చింది. 45 రోజులకు పైగా భూగర్భంలో గడిపి వరల్డ్ రికార్డు సృష్టించటమే మైక్ టార్గెట్. 1968 ఫిబ్రవరి 21వ తేదీన మైక్ తాను అనుకున్నది చేసి చూపించారు. సూగ్రో తన పబ్లో దీనికోసం ఒక భారీ షోను ఏర్పాటు చేశారు. శవపేటిక మూసివేసే ముందు మైక్ తన చివరి భోజనాన్ని తన పబ్లోనే తినేలా సూగ్రో ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ మీడియా సమక్షంలో ఇది జరిగేలా చూశారు. 1.90 మీటర్ల పొడవు, 0.78 మీటర్ల వెడల్పు ఉన్న శవపేటికలోకి వెళ్లారు. శవపేటికలో సమాధి అయిన తర్వాత పోత ఇనుముతో తయారు చేసిన ట్యూబ్ల ద్వారా మైక్ శ్వాస తీసుకునేవారు. ఈ ట్యూబ్ల సహాయంతోని ఆయనకు ఆహారం, ఇతర వస్తువులు పంపేవారు. శవపేటిక కింద ఉన్న ఒక గుంతలోకి తెరుచుకునే ట్రాప్ డోర్ టాయిలెట్గా ఉపయోగపడేది. మైక్ను శవపేటికలో పెట్టిన చోట డొనేషన్ బాక్స్ ఉంచారు. డబ్బు చెల్లించి ఆయనతో మాట్లాడవచ్చని చెప్పడంతో బాక్సర్ హెన్రీ కూపర్, నటి డయానా డోర్స్ వంటి ప్రముఖులు కూడా మైక్తో మాట్లాడటానికి జీవసమాధి ప్రాంతానికి వచ్చారు. శవపేటిక లోపల అమర్చిన టెలిఫోన్ ద్వారా మైక్ బయటి ప్రపంచంతో మాట్లాడేవారు. మీడియా కొంతకాలం పాటు మైక్ సాహసం వార్తలకు ప్రాధాన్యమిచ్చింది. అయితే వియత్నాం యుద్ధం, మార్టిన్ లూథర్ కింగ్ హత్య తదితర ఘటనలతో అన్ని వార్తలు మరుగున పడిపోయాయి. అయితే సమాధి నుంచి మైక్ బయటకు వచ్చే సమయం వచ్చినప్పుడు ఈ విషయం ప్రపంచానికంతా తెలిసేలా సూగ్రో ఏర్పాటు చేశారు. డాన్సర్లు, సంగీతకారులు, విలేకరుల సమక్షంలో 1968 ఏప్రిల్ 22న మైక్ శవపేటికను బయటకు తీశారు. ప్రజల సమక్షంలో ట్రక్కు పైకి చేర్చిన ఆ శవపేటిక మూతను తొలగించగానే మైక్ సూర్యరశ్మి నుంచి తన కళ్లను కాపాడుకోవడానికి నల్లటి కళ్లద్దాలు ధరించి కనిపించారు. శరీరం మురికిగా, చిందరవందరగా ఉన్నప్పటికీ మైక్ తిరుగులేని విజేతగా నిలిచారు. వైద్య పరీక్షలలో మైక్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. మైక్ 61 రోజుల పాటు భూగర్భంలో ఉండి పాత రికార్డులన్నీ బద్దలు కొట్టేశారు. అయితే ఆయన సాహసాన్ని ధృవీకరించడానికి అక్కడ ఎటువంటి అధికారిక ప్రతినిధి లేకపోవడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఆయన రికార్డును అధికారికంగా గుర్తించలేదు. అయితే అంతర్జాతీయ మీడియా సాక్ష్యంగా ఉన్నందున ఆయన 61 రోజుల పాటు భూగర్భంలో ఉన్నారనే వాస్తవాన్ని ఎవరూ శంకించలేరు.